నుండి 9 వచనాల వరకు ఒక దేవుని నమ్మిన ఒక విశ్వాసి దేవునికి సమీపముగా బ్రతకటం. 1-9 వచనాల వరకు ఏంటంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డ దేవుణ్ణి అనుకొని బ్రతకటం. నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా అని లోకంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆనుకొని బ్రతకాలి అని. ఆ తర్వాత 10-13 వచనాల వరకు ఎప్పుడైతే దేవుణ్ణి ఒక వ్యక్తి ఆనుకున్నాడో, జాగ్రత్తగా వినండి, శత్రువులు, శోధనలు, సైతాను అన్ని కూడా వ్యక్తికి విరోధం అవుతాయి. కనుక 10-13 వరకు శత్రువు వలన బాధలు ఎక్కువైపోయినాయి దేవుని నమ్ముకున్న బిడ్డకు. దేవుని నమ్ముకున్నప్పుడు శత్రువులు ఉండరండి, అందరు స్నేహితులుగానే ఉంటారు. భలే సరదాగా ఉంటుంది జీవితం. దేవుడు నమ్ముకున్న తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయి. సైతానుడు పగబడతాడు, లోకస్తులు జరబడతాడు. దేవుడు నమ్ముకున్న నిన్ను భయంకరంగా హింసిస్తాడు. 3వ భాగం ఏంటంటే 14-21 వరకు అక్కడ నిరీక్షణ, తర్వాత 22-24 వరకు స్థుతి. నేను ఈ నిరీక్షణ అన్న మాట తీసుకొని నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఒకసారి 14 వచనం చదవండి. 71 కీర్తనలో, నేను ఎల్లప్పుడూ నిరీక్షితును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించను. చాలు, చిన్న ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రాలు. ఈ 2 వచనాల నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ దాసులు దేవుడి గారిని ఇంతవరకు వాడుకున్నారు. వారి సంఘాన్ని అయినా వారి పరిచర్యను, వారి యొక్క చిత్తానుసారమైన ఉద్దేశాలను సఫలపరచండి. బిడ్డను, భార్యను, సంఘమును, అనాథను ఆచరించేటువంటి అనాథను ఆయన బిడ్డలను దిక్కులేని వారిని ఆదరించేటువంటి మంచి మనసును బట్టి బిడ్డను, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ బలిపీఠ మీద నిలబడి ఉండగా నా పూర్తిగా నీ అగ్నితో తగ్గించండి. నా పెదవులు, నా నాలుకను కాల్చండి. ఈ బిడ్డలతో మీ ఆత్మ ద్వారా మాట్లాడండి. యేసులో ప్రార్థించి పొందినాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ ఒక్క మాట. మొదటి భాగం దేవునితో సహవాసం, 2వ భాగం శత్రువులతో శోధనలు. నేను 3వ భాగాన్ని 4వ భాగంలో 2 మాటలు, ఆ 2 మాటలు ఒక్క మాటలోనే ఉన్నాయి. ఏంటంటే 14 వచనంలో నేను ఎల్లప్పుడూ నిరీక్షితును. ఓకే, అందరు నా వైపు చూడండి. నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఏమిటి? తేజ కూర్చున్నానా? నువ్వు చదువుకుంటున్నావు కదా, నీ ఆసక్తి ఏం చేయాలని నువ్వు చదువుతున్నా? ఏం చేస్తా? ఒక్కడు ముందుకురా, భయపడదా, చెప్పు. ఏం చేయాలి రాసిందిరా? దేశ సేవ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఈ బిడ్డ యొక్క నిరీక్షణ ఏంటి? దేశ రక్షకుడుగా నిలబడాలని ఆశ. ఆ నిరీక్షణ ఈ బిడ్డ జీవితంలో ఉంటే కష్టాలాగా ఉండడం, శోధనలాగా ఉండడం. ఒక సైనికుడు శత్రువుని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నుంచే బిడ్డ ప్రిపేర్ అవ్వాలి. దేవునికి స్తోత్రాలు. నిరీక్షణ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ లోకంలో బాధలని బాధించవు, శత్రువులు బాధపడరు. అతను ఒకళ్ళు తిట్టినా కొట్టినా అసలు లెక్క చేయడు, ఎందుకంటే అతని దృష్టి నిరీక్షణ మీద ఉంటుంది. దేవుని బిడ్డల్లో ముఖ్యమైనది మూడండి. ముఖ్యమైన అపోస్తలుడైన పేతురు గారు మొత్తం ధర్మశాస్త్రము అనుభవం జోడించి 3 మాటలు చెప్పాడండి. ఖచ్చితంగా 3 మాటలు. ఈ 3 మాటలు ఒక విశ్వాస జీవితంలో ఫలితాన్ని పొందుతాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అర్థం చేసి సహాయం చేయండి. లాస్ట్ వచ్చిన లాస్ట్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13. నేనే చదువుతాను చూడండి. ఒకసారి నేను చదువుతాను. 8 దగ్గర నుంచి నేను చదువుతాను. ఈ బైబిల్ చూడండి జాగ్రత్తగా. అవి కొంచెం సినిమా యాక్టర్లండి, వాళ్ళు సినిమాలు నటించినప్పుడు అసలు ఎంత ఉంటుందో మన లోపల ఉన్నప్పుడు. నేను సినిమా చూసినప్పుడు ఒక సినిమా చూశాను. అందులో చిన్న
గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పొట్టు ఉందని కాపాడుతున్నప్పుడు ఓ అమ్మ ఎగురుతుంటే ఎంత బాగుంది అసలు. ఎలాగా ఆ జిమ్నా పెళ్లి చేసుకొని జిమ్నాతో బ్రతికన్నా బాగుంటుంది అనిపించింది. పన్ను చూస్తే పాపం నిలబల నిలబల నిలిచేది ఒకటి ఉంది ఈ లోకంలో. అది ఏమంటాడంటే పౌలు గారు, ప్రేమ శాశ్వత కాలం నిలిచదు. హల్లెలూయా. ప్రేమేనా ఇంకేమైనా నిలబడదంటే కింద చెబుతాం. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనము కొంత మట్టుకే ఎరుగుదుము. జాగ్రత్తగా చూడండి ఈ మాటలు. మనకి ఎంతవరకు తెలుసు? కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, ఆ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోవును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు, నాకు ఒక సినిమా యాక్టర్ పెళ్ళా ఉంటే బాగుండు, నాకు ప్రభాసం లాంటి కొడుకులు ఉంటే బాగుండు, నాకు ఒక మంచి కారు ఉంటే బాగుండు, నాకు ఒక మంచి విమానం ఉంటే బాగుండు, ఓ నేను అందరిలో గొప్పవాడిగా కనపడితే బాగుండు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లాశలు. నీకు నిలిచేది ఏంటంటే నువ్వు ఎదిగినప్పుడు, నీ జీవితంలో ఆత్మీయ మెట్టులు ఎదిగినప్పుడు, ఆ పూర్ణము కానిది ఏమైందంట? పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడింది అంటాడు. పిల్లవాడైనప్పుడు ఎట్లా మాట్లాడతామో పిల్లలాగానే మాట్లాడతాం. మరే ఒక చిన్న పిల్లోడు చీడీని చీడుకుంటే అంటున్నాడు. చీడి అంటే తెలుసు కదా మీకు? దానికి పెళ్ళ వేస్తారు. ఇటు రెండో కారుతుంది, ఇటు తీసుకున్నాడే ఇట్ట అంటున్నాడు, జీడి ఇట్ట అంటున్నాడు. పక్కనోడు వచ్చి నాకు జీడి అంటున్నాడు. ఇది వరంటే ఈడెక్కితో సిగిచ్చింది, మరి వాడు చదువు కలిసి మళ్ళీ ఈడికి ఇచ్చాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ప్రవర్తించాను. పెద్దవాడినైనప్పుడు పిల్లవాడి చేష్టలు నిరర్థకమైపోయాయి. ఇప్పుడు జీడి చేతులు జొల్లు కాచుకోను, నేను జొల్లు కాల్చిన జీడి మళ్ళీ మీరు అడగరు. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ఆలోచించింది, పిల్లవాడిగా ప్రవర్తించింది, పిల్లవాడిగా జీవించింది. పెద్దవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలన్నీ నిరర్థకమవుతాయి. నా ఎగిరెగిరి ప్రవచనం, ఆరాధన, ఇవన్నీ మాటలు చెప్పి, గంతులు చెప్పి, నాట్యాలేసి పూర్ణమైన ప్రేమ వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి. హల్లెలూయా. ఇక్కడ ఇది ఈ మూడు చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. అద్దంలో చూసింది ముఖాముఖిగా చూసిన దానికి తేడా ఉంటుంది. హల్లెలూయా. ఏది వచ్చినప్పుడు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది వెళ్ళిపోతా ఉంటుంది. ఆత్మీయతలు ఎదిగినప్పుడు నీ యొక్క చూపులు, నీ ఆలోచనలు, నీ విధానాలు, నీ మెట్టు పెరుగుతుంది. ఆ పూర్ణమైనది ఏంటో అని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, కొత్త మట్టుకే ఎరుగున్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఏం ఎరుగుదును? ఏంటి పూర్తిగా నన్ను చేసేది అంటే, ఒకటి విశ్వాసం అన్నాడు, రెండు నిరీక్షణ అన్నాడు, మూడు ప్రేమ అన్నాడు. ఈ మూడిట్లో కూడా ప్రేమే శ్రేష్టమైనది. మూడు నిలబడతాయండి. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఒకటి నిలబడుద్ది, రెండవది నిరీక్షణ ఒకటి నిలబడుద్ది, మూడవది ప్రేమ నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నిరీక్షణ మన యొక్క ప్రస్తుత పరిస్థితిలోని ఈ శ్రమలు, బాధలు, అవమానాలు, డబ్బులు, బాకీలు, నిందలు, వీటినన్నిటినీ లెక్క పెట్టని
పంపించి గుడ్ల మీద తెచ్చిందయ్యా ఎవరిని? ఇష్మాయేలుని. ఇప్పుడు అంటుంది వాడిని వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టినా సత్తాన్ని పేడ వదిలిపోతుంది అంటుంది అయ్యా. లేకపోతే నా శాపం ముగుస్తుంది నాకు తగిలింది అంటున్నావు, నేను ఏం చేయాలంటే శాపం మాటిను అన్నాడు. తీసుకెళ్ళి వదిలిపెట్టి ఏడ్చుకుంటూ అంటున్నాడు. బాధపడుతున్నావు అబ్రహాము? ఇష్మాయేలుని కూడా గొప్ప జనాంగా చేస్తాను. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు అనుభవించగలిగితే మీరు చాలా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిరీక్షణ ఏం చేస్తుందంటే ఈ శోధనలో నీ విశ్వాసాన్ని తిరగాలి. హల్లెలూయా. జాగ్రత్తగా మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు, ఏర్పడిలో క్రిస్మస్ పట్టు చీరలు, పిల్లడికి ఏంటి బూట్లు, హ్యాట్లు ఎన్ని కొనాలి కదా. వాళ్ళ అబ్బాయికి ఏమో పెంచుకట్టు పైన కండవ ఈ గురికి వచ్చింది, అబ్బాయికి ఏమో షూట్ బూటు హ్యాట్ కనుగొలు కొనాలి. క్రిస్మస్ అంటే అది కాదురా, క్రిస్మస్ అంటే అది కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్తా నేనండి, నీకు విశ్వాసం ఉందా? నీ బిడ్డకు విశ్వాసాన్ని నూరిపోయి. నీకు ప్రేమ ఉందా? నీ బిడ్డకు ప్రేమ, దైవిక ప్రేమ నూరిపోయి. ఏమంటే నీకు నిరీక్షణ ఉందా? నీ బిడ్డలు నిరీక్షణ వైపు తిప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడు బాప్తిజం తీసుకున్నాడు, తీసుకున్నావు కదరా. నువ్వు బాప్తిజం తీసుకొని సేవ చేస్తాను, లేకపోతే బాగా చదువుకొని మా అమ్మకి అండగా ఉంటాను అనకుండా నేను మిలిటరీకి వెళ్తానని ఎందుకు అన్నావు? యావనా తెలియదా అంటున్నాడు. ఏదో బయటకొచ్చింది అన్నాను అంతే కదా. తెలుసు, వాస్తవం తెలుసా నీకు? మిలిటరీకి బలం వెళ్తావా? అక్కడ బ్రాండ్ ఇస్తారు, తాగుతావా? చెప్పు. మిలిటరీలో కాశ్మీర్లో మంచు కొండలో విపరీతమైన శరీరం బాప్తిజం పొందావు కదా. మరి అబ్బాయి కొద్ది బ్రాంతి తాగకపోతే సరిగ్గా తట్టుకోలేవా? తాగమంటారు, తాగుతావా? అబ్బో అబ్బాయి మరి అబ్రహాముకి నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ గలవాడే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇల్లు లేదు పాపం. ఒక చిన్న గుడారం వేసుకుని మేకులు నాటి అందులో కూర్చునేవాడు. శారమ్మ ఇందులో ఉంటాను అనేవాడు. వెళ్ళాడు బయట రాళ్ళతో బలిపెట్ట కట్టుకునేవాడు. దేవుడి దగ్గర ఏడ్చేవాడు. ఒక గుర్రెని తీసుకొచ్చి బలించేవాడు. తను బ్రతికినంత కాలం గుడారంలో నివసించాడు. ఒక మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాముని గురించి ఒక మాట ఉంది. దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనము 9 దగ్గర నుంచి చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబుల వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చప్పట్లు కొట్టంటారు సార్. అబ్రహాముకు డబ్బు లేదా స్లాబ్ వేసుకోవడానికి? అబ్రహాముకు డబ్బు లేదా ఆ స్థలాలు కొని డాబాలు కట్టుకొని నివసించడానికి? అబ్రహాము ఒక వాగ్దానం మీద ఆధారపడి ఆ దేవుడు నిర్మాణకుడు. ఎక్కడ? భూమి మీద కాదు. ఇది లయమైపోయేది పంచభూతముల వికటమైన వేట్రముతో అగ్నికి దహించబడుతుందని చెప్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద ఏదికి నాకొద్దు. నా దేవుడు పరలోకములో మీకు స్థలము సిద్ధపడుతున్నానని చెప్పాడు. నేను మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడు. అక్కడ నీకు నిర్మించాను ఒక మహిమ శరీరం, అక్కడ నీకు నిర్మించాను ఒక మహిమ కలిగినటువంటి గృహం, అక్కడ నీకు నిర్మించాను యుగాయుగాలు నీవు నీ భార్య నీ బిడ్డలు జీవించడానికి ఒక చక్కని ఇల్లు నిర్మించాను. గ్లోరీ, హల్లెలూయా. ఆయన దాన్ని రాసి పెట్టుకున్నాడంట. ఇక్కడ నుంచి నీ కుటుంబం దగ్గరికి వెళ్తాను. నేను నీ కుటుంబం దగ్గరికి వెళ్తాను. జాగ్రత్తగా వినాలి. నేను ఆ పేతురు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు సహాయం చేయండి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడు అని
నేను పురుషులతోనే మాట్లాడుతున్నా. పురుషులకి ఏమి జ్ఞానం లేదంటే భార్యలను సన్మానించే జ్ఞానం లేదు. స్త్రీలకు ఏమి జ్ఞానం లేదంటే పురుషులకు లోబడే జ్ఞానం లేదు. కాపరాలు పడైపోతున్నాయంటే, కుటుంబాలు విడిపోతున్నాయంటే, బిడ్డలు శాపగ్రస్తులు అవుతున్నారంటే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. జీవమను కృపావరములు మీ భార్యలు మీతో బాల్యవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండాన్నట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయండి. ఎవరు చేసేది కాపురం? పురుషుడు. ఎవరు చేసేది? పురుషుడు కాపురం. నేను కాపురానికి వెళ్తున్నాను ఆడవాళ్ళు అంటాను. దేవుడు అంటాడు నువ్వు కాపురం చేయి. నీకు జ్ఞానం లేకపోతే నీ భార్య నిలవదు, నీ పిల్లలు నిలవరు. నువ్వు జీవమును కృపావరములో పాలి భాగస్థుడివి కాలేదు. ఈ జీవము అనే కృపావరాన్ని గురించి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. దీనికి పురుషులు బాధ్యులు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి, జాగ్రత్తగా వినండి, పురుషులు జాగ్రత్తగా వినండి. రోమిలకు రాసిన పత్రిక ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము. అక్కడ ఆగరా. పాపం వల్ల ఏమొస్తుందంట? పాపం అంటే ఏంటి? ఆజ్ఞానికి రమ్మంటారు మీరు. నేను చెప్తాను, నీ జీవితంలో దేవుడిని బాధించే ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి క్రియ పాపమే. ఇక్కడ శావులు చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. ఇది నేను వచ్చాను, పురుషులు మాట్లాడించండి. యాకోబు బేర్షెబా నుంచి పట్టణరాముకి బయలుదేరి వెళ్తా ఉన్నాడు మామూలు ఇంటికి. ఏమండి, పట్టణరాముకి వెళ్తే యాకోబు పాడైపోతాడు. పట్టణరాముకి వెళ్తే యాకోబు పిల్లలు రౌడీలైపోతారు. పట్టణరాముకి వెళ్తే ఆ భయంకరమైన పాపపు లోకంలో ఈ బిడ్డలు పాడైపోతారని దేవుడు గ్రహించి వినండి. యాకోబు ఇదిగో ఇక్కడ బేతేలు ఉంది రాయ్యా, ఇక్కడ బేతేలు ఉంది రాయ్యా అంటే ఇక్కడ మందిరం ఉంది రాయ్యా. నువ్వు లోకంలోనికి వెళ్తున్నావు, నీ బిడ్డలు లోకంలోనికి వెళ్తున్నారు. యాకోబు నువ్వు ఇటు తిరుగు, యాకోబు మందిరంలోనికి తిరుగు, యాకోబు అంటే 19 రాజ్యాన్ని పెట్టుకుంటే అక్కడ మందిరాన్ని చూపిస్తున్నాడు. అక్కడ నిలిచిన ఒక దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు దేవుడను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, ఇస్తాను, నేను బిడ్డలకి ఇస్తాను. దమ్మేడు అక్కడ ఉన్న రాయి స్తంభంలాగా బాధ్యాడు. నువ్వుని పోసి ఎదిగించి ఆ దేవా ఇది దేవుని మందిరమే కానీ వేదముడు కాదన్నాడు అని అంటాడు. మళ్ళీ దేవుడా నేను వెళ్ళి మార్గం నాకు తోడుకుంటావా? నేను భద్రంగాకి వెళ్తున్నాను, అక్కడ నాకు వస్త్రాలు ఇస్తావా? అక్కడ నాకు ఆహారం ఇస్తావా? నన్ను మళ్ళీ తిరిగి మా అమ్మ ఇంటికి తీసుకొస్తావా? మరి మాట నాకు వాడు తీసుకొస్తేనే నాకు దేవుడిగా ఉండు. నేను అక్కడ తీసుకుంటే అక్కడ చెప్పలేదు. యాకోబు అర్థం కాలేదు. నువ్వు నా మార్గంలోనికి వచ్చి నాకు లోబడి ఉంటే నిన్ను దీవిస్తాను. నీ తండ్రి అబ్రహాము నా మార్గంలోకి వచ్చాడు కనుక నేను నీతో మాట్లాడతాను, అతన్ని పట్టించుకోండి. నేను నీ మార్గంలోనికి వస్తే దీవిస్తావా? మందిరంలోనికి వచ్చి బాప్తిజం పొంది ఆదివారం ప్రార్థనకు వస్తే దీవిస్తావా? అయ్యా టీవీ ఎవరు చూస్తారు, సీరియల్ ఎవరు చూస్తారు, చక్కలు ఎవరు కూర్చుంటారు, టీ కాట ఎవరు మాట్లాడుకుంటారు. మరి మేము మా సాయంకాలం అందరం చర్చి ముందున్న బల్లల మీద కూర్చొని మేము కప్పులు ఎలా చెప్పుకుంటాం. ఆ మార్గాన్ని విడిచిపెట్టి నీ మార్గంలోనికి రావడం కష్టమయ్యా. నేను తాగి నా ఫ్రెండ్స్తో పాటు సాయంకాలం కష్టం వస్తూ 1:30 వేసుకొని ఇంటికి రావాలి. ఆ మార్గాన్ని విడిచిపెట్టి తాకుండా నా దగ్గర రమ్మంటే ఎలా? నువ్వే నా మార్గంలోకి వచ్చి దీవిస్తే నువ్వు నా దేవుడిగా ఉండు. నేను ఎంతగా మోసం చేసుకుంటూ ఉంటాను, నేను ఎట్టాగే కపటంగా ప్రవర్తిస్తాను, నేను ఎట్టాగే మా నాన్న చెప్పినట్టు అబద్ధాలు చెబుతూ ఉంటాను, నువ్వు నన్ను దీవించు. కుదరదు. నువ్వు నా మార్గంలోకి వస్తేనే దీవిస్తాను, నా మార్గంలోకి వస్తే నువ్వు కాపాడబడతావు. సరే పోబట్టయితే నీకు నాకు కుదరదు. భద్రలో వెళ్ళిపోయాడు. భద్రలో వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు జీతగాడిని బ్రతికాడు. భయంకరమైన జీతగాడు.
అక్కడ దేవుడు మందిరం వైపు తిప్పితే నేను లోకం వైపు భద్రతా వచ్చేదయ్యా. సరే ఇబ్బోరి దగ్గరికి వచ్చాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ఆ దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఇజ్రాయేలు యాకోబు కాదు అన్నాడు. బయలుదేరి వస్తుంటే సుక్కోతు అని ఒక స్థలం పడి శాము చెప్పిన మాటలు మీ ముందు పెడతాను. ఆ సుక్కోతు దగ్గర రాగానే యాకోబు ఒక ఆలోచన వచ్చింది. ఆ బేతీలన్నీ రాళ్ళు, గుట్టలు, ఇసుక కొండలు కదా, అక్కడ మేకట్ట వేస్తాయి. ఆహా, ఈ సుక్కోతులు సమృద్ధికరమైనటువంటి గడ్డి ఉన్నది, చక్కగా నీళ్లు ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. అరే పాకలేసేట్రా, ఇక్కడే ఉంటాం, బేతీలు గుర్తులే. సుక్కొత్తులు బాగా ఉన్నాయి, పాకలేసేసి. అక్కడ యాకోబు చేసిన గొప్ప తప్పు ఏంటంటే, ఒకసారి చూడండి ఆదికాండము 33 చూడండి ఒకసారి. 33 సుక్కోతు దగ్గర. నేను పురుషుల దగ్గర నుంచి వచ్చాను. ఒకసారి పురుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తాను. నేను మీరు కొంచెం కష్టమైన మీరు జాగ్రత్తగా 33వ అధ్యాయంలో 17వ వచనం చదవమ్మా. అది ఇక్కడ 33:17. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోవు తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలా వేయించాను. సుక్కోతు అంటే కింద ఫుట్ నోట్లో ఏముంది? పాకాలు. హల్లెలూయా. అసలు పాకాలకి గుడారానికి తేడా ఏంటి చెప్పు నుంచి ఒకసారి ఏమనుకోకుండా. పాకాలు పెట్టేంటి, గుడాలు పెట్టేంటి? పాక అంటే తెలీదా? పశుల శాలలో నీవు పవళించినావా. అక్కడ పశువుల పాక గుడాలు పెట్టేంటి? గుడాలు పెట్టి తెలీదా? టెంట్లు ఎత్తాం కదా మనం, టెంట్లు వేయో దాన్ని గుడాలు అంటారు. ఓకేనా? మాట్లాడుతుంది జాగ్రత్తగా ఇది. ఓకే, సుక్కోతు అంటే గుడాలు. సుక్కోతు అంటే గుడాలు. అబ్రహాము పాకల్లో బ్రతికాడు, కానీ అబ్రహాము పాకకి యాకోబు పాకకి తేడా ఉంది. అబ్రహాము బలిపీఠానికి యాకోబు బలిపీఠానికి తేడా ఉంది. అబ్రహాము తన నిరీక్షణతో పరలోక పట్టణంలో నా దేవుడు మంచి ఇల్లు కట్టిస్తాడు, అక్కడ జీవమాన కృపావరములు నా బిడ్డలు ఇజ్రాయేలు నా వంశము నా భార్య అందరూ ఆ ఇంట్లో నివసిస్తాం. ఇది నిరీక్షణ. పురుషుడు ఈ నిరీక్షణతో బ్రతకాలి. నీ భార్య, నీ బిడ్డలు భూమి మీదే కాదు, జాగ్రత్త మాట పట్టుకోండి. జీవమాన కృపావరము పరలోకములో కూడా నీ ఇంటిలో నీ భార్య, నీ బిడ్డలు నీతో కూడా బ్రతకాలి. ఆమేన్ అనండి. జీవమాన కృపావరములో నీ భార్యలు నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన కట్టమని సన్మానించి జ్ఞానము చొప్పున నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా కాపురం చేయి. పురుషుడా, కాపురం చేయి. దానికి జ్ఞానం కావాలి అంటూ వస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ రావడానికి టైం అవుతాము. ఇక్కడ సుక్కోతులు ఏం చేశాడు? పాకలేశాడు. ఇంకొకటి ఏంటంటే అక్కడ సుక్కోతులు యాకోబు చేసిన ఘోరమైన తప్పు చెప్తారు చూడండి. 20 వచనం చదవమ్మా. అక్కడ బలిపీఠము కట్టించి అక్కడ బలిపీఠము ఇప్పుడు తేజం వచ్చాడు. తాతయ్య నేను టీవీ చూస్తూ ఉంటాను, కానీ నాకు టీవీలోనే ఆ మిలిటరీ వాళ్ళు కాల్చి మరి బాంబులు బలిస్తుంటాయి. అందుకోసం ప్రార్థన చేయండి, మిలిటరీ ఎలా అంటున్నాడు. ఇప్పుడు బలిపీఠము వాడు కడుతున్నాడు, నేను కడుతున్నానా? ఆడేం చేస్తున్నాడు? ఇప్పుడు యాకోబు బలిపీఠం కడుతున్నాడా, పనులు బలిపీఠం కడుతున్నారా? కట్టి కాదు, అబ్రహాము బలిపీఠము కట్టి, యాకోబు సుక్కోతుల బలిపీఠము కట్టించి. కట్టండ్రా, మీరు బలిపీఠం కట్టండ్రా, మీరు గొర్రె
దేవుని తీసుకురండిరా. ప్రార్థన సేవ కూడా చేస్తాను, కానీ నువ్వు కూడా చేయాలి. సుక్కోతు అంటే బలిపీఠం కట్టించి, సుక్కోతు అంటే దేవుని మాటను తిరస్కరించి బేతేలుకి వెళ్ళకుండా ఇక్కడ బాగుంది, ఇక్కడ ఉండాలి, బేతేలు రాళ్ళు ఉన్నాయి, కష్టాలు మోకరించాలి, ఉపవాసం ఉండాలి, ఆ పాస్టర్ గారు ఇంకా ప్రాంతం వదిలి పెడతాడు, ఇంకా వదిలి పెడతాడు, చికెన్ తినాలి, బిర్యానీ తినాలి, అబ్బా బేతే బాబు, ఇది సుక్కోతు. పాస్టర్ గారు చెప్పేది చెప్పాను, ఆమె బాగుడు, ఇది సుక్కోతు. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? బిడ్డల మీదకి శాపం వచ్చింది. ఎలాగో తెలుసా? ఆ భద్రలాలు చాలా నేర్చుకున్నారు, వాళ్ళు రెమెడీజం నేర్చుకున్నారు, మోసగించడం నేర్చుకున్నారు, కపటంగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. ఏనంటరా ఆ సుక్కోతికి వచ్చిన తర్వాత అవన్నీ బయటపడ్డాయి. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ బేతేలికి వెళ్ళకుండా సుక్కోతు లాగారు కదా. వాళ్ళ చెల్లెలు ఇందాక చెప్పాడు కదా పాస్టర్ గారు, ఈయన తన ఇష్టం వచ్చి వెళ్ళిపోయింది, ఆ రాజు పాడు చేసేసాడు, వీళ్ళు ఏం చేస్తారన్నారు. వాళ్ళ తండ్రితో అయ్యా మీరు కూడా బాప్తిజం పొందండి, మేము బాప్తిజం పొందాము, ఇది మా నిబంధన, మా చూడండి, అప్పుడు మా పిల్లల్ని మీకు ఇస్తాము, మీరు మేము మేము అందుకుందాము, బ్రహ్మాండంగా ఈ సుక్కోతులో ఇవి ఇంకా ఇక్కడ మనము రాజ్య పరిపాలన చేద్దాము, షెకేలుకి నా కూతురు రాణి అయిపోయింది, మా చెల్లెలు రాణి అయిపోయింది అని చెప్పి పాప యువరాజు పని ఆశపడ్డాడు. ఆహా ఇదేనా అంతకంటే నాకు భార్య అయిపోయింది అని ఆశపడ్డాడండి. ఇందులో ఏమున్నది? కపటం ఉన్నది. లోపలేమో వీళ్ళందరినీ చంపాలి, నరకాలి, ఒక్కొక్కడు తాట తీయాలి, వాళ్ళ పిల్లలు ఎదవలవ్వాలి, వాళ్ళ కూతురు దిక్కులేని వాళ్ళవ్వాలి. ఇది గుడ్డిలో ఉంది. పైకి మాత్రమో మా అమ్మాయిని మీకు ఇచ్చేద్దాం, అబ్బాయి మాకు ఇచ్చేసేయండి, టికెట్ అంతా మనం వెళ్ళిపోవచ్చు బ్రహ్మాండంగా అంటున్నారు. వాళ్ళందరూ పాపం చక్కగా లోబడి సున్నతి తీసుకున్నారండి. వీళ్ళు మాత్రం కత్తులు తీసుకొని నరికేసేసేవాళ్ళు. మగవాడని వాళ్ళు లేకుండా చంపేసేసేవారు రాజ్యంలో. దిక్కులేని స్త్రీలు పక్కన సరిపోయినటువంటి విధవల బిడ్డలు నానా ఏడుస్తున్నారు. దేవుని కుటుంబంలో పుట్టినటువంటి ఆ దేవుని బిడ్డలు అసలు దేవుడి అన్య చెందరు. ఏమంటే వాళ్ళ మంచివాళ్ళ ఇల్లు మంచివాళ్ళ. యాకోబు ఎందుకని నీ బిడ్డలు రవిడీలై అంతకులైపోయి ఈ విధంగా నాశనం చేశారు, దుఃఖాన్ని కలుగు చేశారు. యాకోబు ఎందుకు నీ కూతురెంట్ అయిపోయిందంటే, యాకోబు ఏం చెబుతాడంటే, అయ్యా దేవుడు బేతే నెలమన్నాడు, నేను బేతే నెలకుండా సుక్కోతు బాగుంటుంది కదా అని రాగాను, అందుకే కర్మ పట్టింది. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా ఎప్పుడు దగ్గర, ఏమయ్యా యాకోబు బాప్తిజం తీసుకున్నావు కదా, పేరు మార్చుకున్నావు కదా, నువ్వు యాకోబు కాదు ఇజ్రాయేల్ వరకు పేరు పెట్టుకున్నావు కదా, బాప్తిజం తీసుకున్నావు, ఇలా చేయొచ్చా? ఇక్కడ ఇలాంటి ఒక్కసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలోకి రండి, మీతో చెప్తాను, నేను ముగించేస్తాను కాబట్టి. బాప్తిజం తీసుకుంటే ఎలా ఉండాలి, బాప్తిజం అంటే ఏంటి అన్నది చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19 దగ్గర నుంచి, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా, పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రవచించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి మూలముగా రక్షణ పొందిరి. దానికి విషయమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించు ఉన్నది. హల్లెలూయా అందరూ చెప్పండి. నోవహు ఓడకు, నేను చెప్పిన మాట మీకు ఎదురైతే అందరూ చెప్తున్నాను కదా, నోవహు ఓడకు సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్ములను రక్షించు ఉన్నది. ఇప్పుడు ఇలాంటి పురుషుడు నోవహు ఆ కుటుంబానికి యజమాను. నోవహుకు 3 కొడుకులు, 3
చెట్టులు నరికి వాడగడుతున్నారు. అందరూ వచ్చేసారు. ఏంది నోమ ఈ పని, పిల్లలు నోటి కడ కూడి తీసావు, మొత్తం అమ్మేసేసి ఇదే అడవిలో వాడగడుతున్నాడు. సముద్ర పొట్టును కట్టుకుంటారు, నది ఒడ్డును కట్టుకుంటారు, నడి అడవిలో చెట్టులు నరికి వాడగడుతున్నారు. పిచ్చావని కింద లేదు. దేవుడు నాతో చెప్పాడు 3 అంతస్తులుగా వాడగట్టు అన్నాడు. మధ్య అంతస్తులో వాకిలి పెట్టు అన్నాడు. ఆ దేవుడు చెప్పింది. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం. అందరూ వచ్చి రకరకాలుగా నవ్వుకుంటున్నారు. దేవుడు పిచ్చెక్కింది అంటున్నారు. వీడు బైబిల్ పట్టుకున్నారు, వీడు బాప్తిజం పొందాడు, వీడు కేక చేస్తున్నాడు. కొంత అనుకోని నాకు విశ్వాసం ఉన్నది, వాగ్దానం ఉన్నది, నాకు ఆ నిరీక్షణ ఉన్నది. నేను ఎట్టాగే బ్రతుకుతా. హల్లెలూయా. బిడ్డలు కూడా లోపడ్డారండి. ఆ కొడుకులు పెద్దోళ్ళు, పెళ్లి లేని కొడుకులు, వాళ్ళు ఎదురు తిరగల. ఎందుకో తెలుసా? కుటుంబానికి ఒక క్రమం ఉంటుంది. ఏంటో తెలుసా? కుటుంబంలో ఉన్న పురుషుడు దేవుడితో సమానం. కుటుంబంలో ఉన్న పురుషుడు దేవుని రూపం. నిన్ను ఆయన స్వహస్తాలతో చేసి, ఆయన ఊపిరి ఊది, ఆయన రూపం ఇచ్చి, ఆయన అధికారం ఇచ్చి, ఆయన ప్రభావం ఇచ్చి మొత్తాన్ని ఏలు అన్నాడు. సరే, మొత్తాన్ని అనకపోయినా కుటుంబాన్ని అన్న ఏలు అన్నాడు. నువ్వు ఏలేటప్పుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి లోబడి కుటుంబంలో యజమానుడు ఉండాలి. ఎందుకంటే పురుషుడికి దేవుడు తలకాయ. ఓకేనా? యేసుక్రీస్తు వారికి తండ్రి శిరస్సు, కుటుంబానికి పురుషుడు శిరస్సు, పురుషుడు భార్యకి పురుషుడు శిరస్సు, బిడ్డలకి తల్లిదండ్రుల శిరస్సు. ఒక కుటుంబం క్రమం, జ్ఞాపకం చొప్పున కాపురం చేయటం. ఇప్పుడు కుటుంబ యజమానుడు దేవుడికి లోపడకపోతే ఏం జరిగిందంటే చెప్తాను నేను. భార్య భర్తకు లోపడదు. ఎప్పుడైతే లోపడతావు భర్త ఏం చేస్తాడు? నా మాట వినవంటే అని చెప్పి అంటాడు. భార్య ఏం చేస్తుంది? నువ్వు ఎప్పుడు పోతావో నా బా అంటది. నన్ను బా అన్నావంటే నీకు 2 కొడతాడు. ఒక పొర మమ్మల్ని ఇంటికి వెళ్తానని మొట్టమొదటి భోజనం చేసుకుని పోయింది. ఏమైపోయింది కాపురం? ఎందుకు ఇలా జరిగింది? పురుషుడు దేవుడికి లోపడలా కనుక భార్య భర్తకి లోపడలా. పురుషుడు దేవుడికి లోపడితే భార్య భర్తకి లోపడింది. భార్య భర్తకి లోపడితే పిల్లల తల్లిదండ్రులు లోపడతారు. పిల్లల తల్లిదండ్రులకు లోపడినప్పుడు ఏం జరిగిందంటే, అమ్మాయి వినండి, నా వైపు చూడండి, పేరు చెంది బాధపడతారు. పిల్లలు తల్లిదండ్రులు లోబడినప్పుడు దీర్ఘాయుషు మేలు 2 అనుభవిస్తారు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. అమ్మాయి మల్లెలా ఏసీ గారి మనవరా ఇటీను ఓకే హల్లెలూయా ఏమనుకోబాక అక్కడ వచ్చుకోబాక పేరు తెలియదు అందుకని అన్నాను. ఇక్కడ మీ అయ్యకి మీ అమ్మలో పడాలి. మీ అయ్యకి మీ అమ్మలో పడితే మీరు మెయ్య మెమ్మకు లోపడతారు. మీరు మెయ్య మెమ్మకు లోపడాలంటే మీ అయ్య దేవుడికి లోపడాలి. ఇది కాపురం చేయటం అంటే ఇది క్రమం. నువ్వు లోపడకపోతే టైం అయిపోయింది ముగిస్తాను. నువ్వు లోపడకపోతే నీ బిడ్డలు లోపడకపోతే, నువ్వు లోపడితే కదా నీ బిడ్డ లోపడేది. స్త్రీ నువ్వు లోపడలేదనుకో నీ బిడ్డలు లోపడరు. అప్పుడు ఏమైంది? శాపము అని జీవితంలో ప్రవేశిస్తుంది.